మదురైలో ఉన్నటువంటి తిరుప్పకొండ మీద కార్తీక దీప వివాదానికి సంబంధించినటువంటి అంశం మీదన ఎక్స్పర్ట్ చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. తమిళనాడులోని మదురై దగ్గర తిరుప్పరకుండ్రంలో గల కొండ మీద ఉన్న దీపస్తంభం మీద కార్తీక దీపం వెలిగించుకుందుకు అనుమతి ఇవ్వండి అని పరమశివం అనే హిందూ భక్తుడు హైకోర్టు పిటిషన్ వేస్తే అన్ని పరిశీలించి గతంలో సింగిల్ జడ్జి జస్టిస్ బిఆర్ స్వామినాథన్ పిటిషనర్కి అనుకూలంగా తీర్పిచ్చి రాష్ట్ర పోలీసులకి దేవాదాయ శాఖ అధికారులకి దీపం వెలిగించేందుకు అనుగుణ తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే దాని మీద తమిళనాడు ప్రభుత్వం అప్పీల్ చేస్తే ఇంకా విచారణకు రాకముందే పోలీసులు మరియు దేవాదాయ శాఖ అధికారులు హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భక్తులు కొండ మీద దీపం వెలిగించుకోవడానికి అడ్డుకున్నారు. మరోపు దీపం వెలిగించుకునేందుకు అనుమతి ఇచ్చిన హైకోర్టు జడ్జి స్వామినాథన్ గారి మీద అభిశంసన కోరుతూ ఇండి కూటమికి చెందిన 100 మందికి పైగా ఎంపీలు లోక్సభ స్పీకర్కు నోటీస్ ఇచ్చారు. ఈ దేశంలో హిందువులకు నిజమైన శత్రువులు, ఎందుకంటే హిందువులకు అనుకూలంగా తీర్పిచ్చిన జడ్జి మీద చర్యలు కోరుతున్నటువంటి వాళ్ళలో హిందూ ఎంపీలు పెద్ద సంఖ్యలో ఉన్నారన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సరే, ఈ విషయం పక్కన పెడితే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు